సాయంత్రం మీరు పడుకునే ముందు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకున్న తర్వాత పడుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఇదే ప్రాసెస్ లో కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మీరు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నట్లు. ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చాం, VBS ఉందని వచ్చాం. సరే, VBS ఉంది అని వచ్చిన వాళ్ళు సంతోషమే. సరే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సరిత రాజు అనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు బజార్కి వెళ్ళారు. బజార్కి వెళ్ళి ఇంట్లో కావలసిన సరుకులు అవన్నీ కొనుక్కొని వచ్చారు. వాళ్ళ లిస్ట్ లో పాటు మనకి ఒక సరుకు ఎక్స్ట్రా వచ్చేసింది. మీకు అర్థం అవ్వాలంటే జామ్ డబ్బా అనుకోండి, జామ్ డబ్బా మనకి సరుకుల్లో వచ్చేసింది. అయితే ఇంటికి వచ్చినాక మమ్మీ సరుకులు సర్దుతా ఉంటే ఒక సరుకు ఎక్స్ట్రా వచ్చింది. సాధారణంగా తర్వాత ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? మనుషులకు వచ్చే ఆలోచన ఫస్ట్ సాధారణంగా ఉంచుకుందాం అనుకుంటారు. కరెక్ట్ ఆన్సర్, ఉంచుకుందాం అనుకుంటారు. అది ఎవరి ఆలోచన, ఎవరి శక్తి? అది మనుషుని శక్తి. దేవుని శక్తి కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు? అది తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటారు. అది తిరిగి ఇచ్చే ఆలోచన నెక్స్ట్ వస్తుంది. అట్లానే వాళ్ళు కూడా ఏం చేశారంటే తిరిగి ఇద్దామా లేదంటే ఉంచుకుందామా అని రెండు ఆలోచనల మధ్య తడబడతా ఉన్నారు. అయితే దేవుడు చూస్తున్నాడు కదా మనం చేసే ప్రతిదీ కూడా. వీళ్ళు ఏం చేశారంటే ఉంచుకుందాంలే, ఆ షాప్ అయిన మనల్ని ఏమన్నా చూడొచ్చాడా అని ఉంచేసుకున్నారు. తర్వాత వాళ్ళకి కొంత నష్టం వచ్చింది. నష్టం వస్తే అప్పుడు తిరిగి పశ్చాత్తాప పడుతూ వచ్చారు. ఈ జామ్ డబ్బా వల్ల నా జీవితాన్ని నష్టం చేసుకున్నాను, నా సొంత ఆలోచనల వల్ల దేవుడు నన్ను అవిధేయత చూపించిన దానిగా అవుతూ వచ్చినానని తర్వాత పశ్చాత్తాప పడుతూ వచ్చినారు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మానవుని శక్తికి ఉన్న గొప్పతనము, దేవుని శక్తికి ఉన్న గొప్పతనం అర్థమైందా? మీరు కూడా రేపు ఎప్పుడన్నా అట్లాగే షాప్కి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏమైనా వస్తే మంచిదేలే దేవుడు మనకు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకుని ఇంట్లో దాచిపెట్టేసుకుంటారా? నిజంగా చెప్పాలి, దాచిపెట్టుకుంటాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. బా, ఎంత బద్ద వచ్చేసిందో ఒక్క ఉదాహరణ వినగానే యథార్థం ఒప్పుకున్నాడు. మీరు దాచిపెట్టుకోకూడదు. రేపటి నుంచి మీ మమ్మీ మీ డాడీ ఏదన్నా బజార్ షాపులకు సరుకులకు పంపిస్తే ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా వస్తే దాచిపెట్టుకోకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు దేవుని శక్తికి మానవుని శక్తికి ఉదాహరణ అర్థమైందా? మనం కూడా దినదినం ఎవరి శక్తి మీద ఆధారపడాలి? దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఆధారపడితే మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇంకా మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు ఇంకా అట్లా ఏం చూడకూడదు దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళు. సరే, ఒక్క ఉదాహరణ చూసుకుందాము. బైబిల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. మొదటి రాజులు మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయం. ఫస్ట్ కింగ్స్ 18th చాప్టర్. తీసారా? ఫస్ట్ కింగ్స్ 18th చాప్టర్ నుంచి 18వ వచనం నుంచి చివరి వచనం ఎన్నున్నాయి? 46 వచనాలు ఉన్నాయి. ఈ 18వ వచనం నుంచి 46 వచనాల్లో ఉన్న మధ్య సంభాషణ ఏందో ఈ కథలు అర్థమవుతుంది మనకి. నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చదువుతాను, మీరు చూడాలి, గమనించాలి బైబిల్ అందరూ. ఈ మొదటి రాజులు 18వ అధ్యాయము 18వ వచనం నుండి 44 వచనాలలో 5 లేదా 6 ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మనకు దొరుకుతాయి. ఈ పాయింట్స్ మీదనే మనకి లెసన్ ఉంటుంది. ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇట్లా వర్క్ బుక్ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా వీటిల్లో నుంచే వస్తాయి. మీ గ్రూప్ టీచర్ మీకు చెప్పదు, మీరే ఫిల్అప్ చేయాలి. మీరు కథ జాగ్రత్తగా వింటే ఈ లెసన్ మొత్తం మీరే కంప్లీట్ చేస్తారు. పాప
తర్వాత ఆ స్టాండ్ కి ఎవ్వరు తగలకూడదు. మీరు స్టాండ్ దగ్గర కూర్చున్న 3 లేదా 4 రోజు చాలా కేర్ఫుల్ గా కూర్చోవాలి. స్టాండ్ దగ్గర కూర్చున్న పిల్లలు చాలా కేర్ఫుల్ గా కూర్చోవాలి. పిలుచుకొస్తానే కదా మరి మనకి పని అయ్యేది. ఇక్కడ మొదటి 18వ అధ్యాయంలో నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను, మీరు దానిలో గమనించాలి. కథ అయిపోయేంత వరకు పక్కనోళ్ళతో కూడా మాట్లాడకూడదు. మీ కను దృష్టి పక్కనోళ్ళతో కూడా ఉండకూడదు. దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళు అట్లా మాట్లాడుకోరు. సరే, నేను చదువుతాను, చూస్తా ఉండండి. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవు నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టుటకై. అక్కడ ఒకటి 19వ వచనంలో మనకి 2 పాయింట్లు ఉంటాయి చూడండి. బయలు ప్రవక్తలు మరి అషేరాదేవి ప్రవక్తలు అని ఉంటారు. అషేరాదేవి ప్రవక్తలు అంటే దేవతా స్తంభం, అంటే వీళ్ళు మనుషుల శక్తి మీద ఆధారపడే వాళ్ళు. మళ్ళా తర్వాత 21వ వచనం 2 తలంపుల మధ్య తడబడే వాళ్ళు. అక్కడ ఏలి అనే ఒక వ్యక్తి కనపడతాడు మనకి. తర్వాత 23వ వచనం 2 ఎడ్లను ఇయ్యుడి, వాటిలో ఒక దాన్ని కోరుకొని వాటిని తునకలుగా కట్టెల మీద ఉంచాలని. తర్వాత 24వ వచనంలో లాస్ట్ భాగం, ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చెను. మళ్ళా 25 దేవతను బట్టి ప్రార్థన చేయాలి. అది దేవత అంటే బయలు దేవతను బట్టి ప్రార్థన చేయాలి. చేస్తే వాళ్ళు ఎట్లా నష్టపోయారో 26వ వచనంలో ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచి చేశారంటే ప్రార్థన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా 27వ వచనంలో చూడండి, మరి దూరం ఉన్నాడో ప్రయాణం చేయుచున్నాడు. మరలా 29వ వచనం, మధ్యాహ్నమైన తర్వాత అస్తమయం అర్పించు నైవేద్యము. మళ్ళా 32వ వచనం 31వ వచనం చివరి భాగం, యాకోబు సంతతిలో గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లు ఉన్నాయి. తర్వాత 32వ వచనం, మరి ఆ రాళ్లు బలిపీఠమును కట్టించి 2 మానికల గింజలు ఆ కట్టెలను క్రమంగా పేర్చి 34వ వచనంలో ఉంది. తర్వాత కింది వచనంలో ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడో దాన్ని బట్టి ఉంది. సరే, ఇంకా బైబిల్ మూసేసేయండి. ఈ మరి మనకి మొదటి భాగంలో బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారంటే 450 మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారంటే 450 మంది ఉన్నారు. మీకు అక్కడ క్వశ్చన్ వస్తుంది తర్వాత, బయలు ప్రవక్తలు ఎంతమంది అని. తరువాత అషేరాదేవి ప్రవక్తలు 400 మంది. వీళ్ళు ఎక్కడున్నారంటే కర్మేలు పర్వతం దగ్గర ఉన్నారు. ఈ కథలో ఏలియా, ఆహాబు అనే 2 వ్యక్తులను మనం గమనిస్తాం. ఏలియా ఎట్లా జీవించాడో, ఆహాబు ఎట్లా జీవించాడో, తన కార్యాలు ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం. తరువాత ఏలియా దేవుని శక్తిని పొందుకుంటూ వచ్చాడు, అది లాస్ట్ లో చూద్దాం. ముందు ఈ బయలు ప్రవక్తలు మరి దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళకి కొంత మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటది. మధ్య ఘర్షణ జరిగినప్పుడు బయలుదేవతలను అనుసరించే వారు గెలుస్తారా, మరి దేవుణ్ణి అనుసరించే వారు గెలుస్తారా అని ఒక మధ్య పోటీ. ఆ పోటీలో 2-3 ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. తర్వాత బయలు ప్రవక్తలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రార్థన చేశారు అనంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. ఇక్కడ ఏలియా చెప్తున్నారు, మీరు ఎన్ని రోజుల వరకు 2 తలంపుల మధ్య తడబడి జీవిస్తారు, మరి ఒకటిగానే ఉండాలా, ఉంటే చల్లగానైనా ఉండాలా లేదా వెచ్చగానైనా ఉండాలా. నిలువెచ్చని జీవితంలో జీవిస్తే నష్టపోతాం, మనకి ఈ దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. ఒక్క తలంపు మీద ఉంటే చల్లగానే ఉండాలా లేదా వెచ్చగానైనా ఉండాలా. 2 తలంపుల మధ్య తడబడుతున్నాము అనంటే దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాము, ప్లస్ మనుషుల శక్తి మీద కూడా ఆధారపడుతున్నాం. ఇటు మనకి లోకం ఉండాలా, ఇటు దేవుని సంఘం ఉండాలా. అట్లా కోరుకోట్ల దేవుడు. ఎన్నాళ్ళు ఇట్లా జీవిస్తారు. మనము కూడా ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటా ఉంటాం. ఇవాళ నేను ఇట్లా నడవాలి, ఇవాళ నేను ఇవి మొత్తం ఈ లిస్ట్ లో ఉన్నాయి అన్ని పూర్తి చేసుకోవాలి అని తీర్మానం చేసుకుంటాం. కొంతమంది చేసుకున్న తీర్మానాన్ని క్యాచ్ చేస్తారు, కొంతమంది క్యాచ్ చేయలేరు. అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని అనుకుంటా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడేవాడు కాదు మనల్ని చూసి. అది దేవుని శక్తి మీద మనం ఆధారపడుతున్నట్లు.
ఈ రోజు నుంచి మీరు తీర్మానం చేసుకోవాలా, నేను దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాను, నేను ఇంకా దేవునికి సంబంధమైన విషయాలే చేస్తాను, మనుషుల సంబంధమైన విషయాలు చేయను. మనుషుల సంబంధమైన విషయాలంటే లోకంలో ఉన్నవన్నీ వస్తాయి, సంతోషము, సినిమాలు, మరి డ్రామాలు, లోకంలో ఏవి విచ్చలవిడైన పరిస్థితులు మొత్తము మనుషుల శక్తి మీద ఆధారపడతాయి. అట్లా మనం ఉండకూడదు. అట్లా ఉంటే దేవుడు మనల్ని చూసి దుఃఖిస్తాడు. దేవుడు అందుకు పుట్టించుకోలే మనల్ని. మనము దేవుని రక్తం చేత కడగబడి మరి దేవుణ్ణి ఆశ్రయించాలని, దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఏలియా మరి దేవుని శక్తి మీద ఆధారపడి ఎట్లా జీవించాడో, ఏలియా దేవుని శక్తిని పొందుకొని ఎంత బలమైన ప్రార్థన చేస్తా వచ్చాడో మనం చూద్దాం తర్వాత. అట్లాగే మనం కూడా ఉండాలి. ఏలియా అంత గొప్ప ప్రవక్తలం కాకపోయినప్పటికీ దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనకిచ్చిన భక్తిని బట్టి మనము ముందుకు కొనసాగుతా రావాలి. తర్వాత ఇక్కడ 18వ వచనంలో తర్వాత మరి 22వ వచనంలో యెహోవాకు ప్రవక్తలైన వారిలో ఒకడినే సేవించి 400 మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు మరి 2 ఎడ్లని ఇస్తా ఉంటారు. నీకు బొమ్మ చూపిస్తాను. కనపడుతుంది అందరికి? ఏం కనపడుతుంది బొమ్మలో? జనాలు అనకూడదు, బయలు ప్రవక్తలు అనాలి. బయలు ప్రవక్తలు. ఇదిగో కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది. బలిపీఠం మీద ఏం కనపడుతుంది? ఎద్దులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. కానీ మన ఫిగర్ లో ఒకటిలానే ఉంది, 2 ఎద్దులు ఉన్నాయి. అర్థమైందా ఫిగర్ అందరికి? సరే, ఇదొక పాయింట్. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. చెప్తాను నేను తర్వాత. అది కూడా ఇదొక బొమ్మ. అర్థమైంది కదా? రెండోది చూపిస్తాను. అయితే వాళ్ళు బయలు ప్రవక్తలకి ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించడు. దీనికి మరి దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళకి, దేవుని ఆనుకొని జీవిస్తే మనం ఒక రిఫరెన్స్ చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక చదవండి అమ్మ, ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనయుండు తమ క్రియల వలన ఆయనని ఎరుగమన్నట్టున్నారు. ఈ వచనంలో ఏమర్థమవుతుంది? దేవుణ్ణి ఎరుగుతామని చెప్పుకుంటారు, కానీ దేవుణ్ణి ఎరగరు. దేవుణ్ణి ఎరగని వారి గురించి ఏముంది? భ్రష్టులంట, క్రియల వలన దేవుణ్ణి ఎరగమంట. భ్రష్టులంట, దేవుణ్ణి ఎరగని. సరి కూర్చో. ఏంటా కూర్చోటం? దేవుణ్ణి ఎరిగినట్టు, దేవుణ్ణి సేవించినట్టే కనపడతారు, కానీ దేవుణ్ణి ఎరగరు. వీళ్ళు ఎవరంటే బయలు ప్రవక్తలు. ఎగ్జాంపుల్, ఉదాహరణ. దేవుణ్ణి ఎరిగినట్టే ఉంటారు, కానీ దేవుణ్ణి ఎరగరు. దేవుణ్ణి ఆచరించినట్టే ఉంటారు, దేవునికి ఇష్టలుగా జీవించినట్టే ఉంటారు, కానీ దేవుడికి ఇష్టలుగా జీవించరు. లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడతా ఉంటారు. అట్లానే మరి పైకి భక్తి కలిగిన వారిగానే జీవిస్తారు, కానీ లోపల శక్తి ఉండదు వాళ్ళకి. మరి మనం అట్లా ఉండకూడదు. దినదినము దేవుడితో మాట్లాడుతూ రావాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవుడితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి ఇష్టపడేవాడుగా ఉన్నారు. మొదట బయలు ప్రవక్తలు 2 ఎద్దులను తీసుకొని దాన్ని ఏం చేశారు? బలిపీఠం మీద పెట్టారు. బలిపీఠం మీద పెట్టినప్పుడు మరి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు. కీర్తనలు 115. Psalms 150. నూట 15వ కీర్తనలో 4 నుండి 8 వచనాలు నేను చూస్తా చూడండి. విగ్రహములు వెండి బంగారువి. విగ్రహాలు ఉన్నాయి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు,
చెవులుండి ముట్టుకొనవు, సాధనములుండి పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి మీద నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇట్లాంటి వాటికి బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తా ఉన్నారు. నోరుంది, ముక్కుంది, కళ్ళున్నాయి, అంతా ఉంది, కానీ ఏమీ ఉపయోగం లేదు. గొంతుంది, మాట్లాడడానికి ఉపయోగం లేదు. ముక్కుంది, వాసన చూసినా ఉపయోగం లేదు. ఇవన్నీ కలిగి జీవించేవారు వాటిని అనుసరించి అక్కడ నుండి వచ్చే వాళ్ళ కోసం పంపారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. లేదు, మాట్లాడు, లైన్లో ఉండు. హలో బాబుని పంపించారు అన్న. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారా రావట్లేదు ఏ విషయం చెప్పలేదట. ఒకసారి ఐజీ అన్నలేదా కింద? ఐజీ అన్నకు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేశారు. ఈ ఫోన్ తీసుకెళ్ళి ఐజీ అన్నకి ఇవ్వండి. సరే, ఐజీ అన్నమాట. అయితే ఈ 115వ కీర్తన మనం చదువుకున్న వాటి ప్రకారంగా చూస్తే ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు దేనికి అనవసరమైన వాటికి మొక్కుతా ఉన్నారు. తర్వాత గంతులేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద కేకలేస్తా ఉన్నారు, మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఉపయోగం లేని వాటిని ముందు పెట్టుకొని ప్రార్థన చేసినా మనకేం ప్రయోజనం ఉండదు. జీవం కలిగిన వాటిని ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తే మనకి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. ఉపయోగం లేనివి ఏంది అంటే ఇట్లా కన్నులుండి, ముక్కుండి, వాసన చూడలేని వీటన్నిటి వాటితో ప్రార్థన చేసినా మనము దేనికి ఉపయోగం లేదు. తర్వాత ఇట్లాంటి వాటికి బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తున్నారు. అయినా వాళ్ళ ప్రార్థనకి ఏం ప్రతిఫలం లేదు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించట్లా, వాళ్ళ ప్రార్థన దేవుని దగ్గరకు చేరట్లా. అయితే తర్వాత ఏం చేస్తా ఉన్నారంటే మరి అస్తమయము నైవేద్యము వరకు వారాలాగా చేస్తా ఉన్నారు. అంటే ఈవినింగ్ వరకు అని మనం ఉదాహరణగా చెప్పుకుందాం. ఈవినింగ్ వరకు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. మూగ విగ్రహాలకి, చెక్కిన విగ్రహాలకి, మరి శిల్పకారులు చేస్తూ ఉన్న విగ్రహాలకి ప్రార్థన చేస్తా ఉంటే దానికి ఎటువంటి ఉపయోగము లేదు. తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే మళ్ళా ఇంకొకసారి వాళ్ళు బలిపీఠం మీద పెట్టి ఎద్దులను పెట్టి దానిని 2 తునకలుగా చేసి కింద అగ్ని అంటే మంట పెట్టకుండా ఈ ఎద్దులు దహన బలి అయిపోతాయా లేదా అని ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే అసలు జీవం కలిగిన ప్రార్థనకి శక్తి ఉంటది, కానీ జీవం లేని ప్రార్థనకు శక్తి ఉండదు. కాబట్టి మరి బలిపీఠం ఉంది, బలిపీఠం మీద 2 ఎద్దులు ఉన్నాయి, కింద అగ్ని పెట్టకుండా మరి కట్టెలు ఎద్దులు ఎట్లా తునకలుగా చేసి వాటిని బలి ఇవ్వాలా అన్న వాటికి చేస్తా ఉంటుంటే ఆ ప్రార్థనకు ఏం ఉపయోగం రావట్లా. తర్వాత మరి పడద్రోయబడిన బలిపీఠం దగ్గరకు వచ్చి మరి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇదిగో కింద అగ్ని ఏమి లేదు, బలిపీఠం మీద 2 ఎద్దులు ఉన్నాయి, ఎద్దుల మీద ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తారు. అది బలిపీఠం మీద బలి ఇచ్చారు, ఇక్కడ బలిపీఠం మీద ఎద్దులను పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు, దేవునికి నష్టం తెచ్చే ప్రార్థనకు ఉంది. అయితే ఈ ప్రార్థన ఉదయం నుంచి మధ్యాహ్నం కాదు కదా, జీవితాంతం చేసినా ఇటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది బయట ప్రవక్తలు అందరూ ఉన్నారు కదా, కనపడుతున్నాయా మనుషుల బొమ్మలు, బలిపీఠం కనపడుతుందా, ఎద్దులు కనపడుతున్నాయా, ప్రార్థన చేస్తా ఉన్నారా? ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ ఈ ప్రార్థనకు ప్రతిఫలం లేదు. తర్వాత ఇట్లానే ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ ఈ ప్రార్థనకు ప్రతిఫలం లేదు. తర్వాత చూడండి, మరి మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఇంకొక వచనం చదువుకుందాం. ఈ పాయింట్ మనకి చాలా అవసరము. మాట్లాడకూడదు. ఈ మొదటి రాజులు 18వ అధ్యాయంలో నుంచే చూడండి, 32వ వచనం 31వ వచనంలో యాకోబు సంతతి వారు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుంటా ఉన్నారు. రాళ్లను తీసుకొని బలిపీఠం కడతా ఉన్నారు. బలిపీఠం కట్టి దాని మీద 4 బాణలతో నీళ్లను నింపుతా ఉన్నారు. ఆ మాట ఎక్కడుంది?
గోత్రాల వాళ్ళు బలిపీఠం కట్టించి 4 బాణలతో నీళ్లను నింపుతా ఉన్నారు. నీళ్లను నింపి పోస్తా ఉన్నారు. ఒకసారి పోసారు, 2 సార్లు పోసారు, 3 సార్లు పోసారు. పోస్తా ఉన్నారు కానీ ఆ బలిపీఠం చుట్టూ 33వ వచనంలో చూడండి, 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ బలిపీఠం కట్టెల మీద క్రమంగా పేర్చి ఆ తునకలుగా ఉన్న ఎద్దు మీద పోస్తా ఉన్నారు. పోస్తా ఉంటే మరి బలిపీఠము మొత్తం చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ ఆ బలిపీఠము మీద ఉన్న ఎద్దుకు మాత్రం ఏం అవట్లా. చూడండి, బలిపీఠం కనపడుతుందా? నీళ్లు పోస్తున్నట్టు కనపడుతుందా? ఎన్నిసార్లు పోసారు? ఇట్లా ఒకసారి పోసారు, 2 సార్లు పోసారు, 3 సార్లు పోసారు, 4 సార్లు పోసారు. పోస్తా ఉన్నారు కానీ పోసిన దానికి ఏమాత్రం ప్రయోజనము లేదు. పోస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తానే ఉన్నారు కానీ నిజమైన ప్రార్థన చేయట్లా వీళ్ళు. మాది గెలవాలి, మాది గెలవాలి, మాది గెలవాలి అని అంటున్నారు కానీ జీవం కలిగిన దేవుని శక్తి కలిగిన వారుగా ఉండి ప్రార్థన చేయటల్లా. బయలు ప్రవక్తలు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడు చూడండి, ఏలియా ప్రార్థన చేస్తా ఉంటాడు. ఏలియా 4-5 మాటలు పెట్టి ప్రార్థన చేస్తాడు. మరి చూడండి, అతడు అలాగున్న ప్రార్థన చేయుచుండగా 38వ వచనంలో, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకము మీదున్న నీళ్లను ఆరిపోజేశాను. కానీ తర్వాత ఏలియా ప్రార్థన చూడండి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తా ఉన్నారు. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఏం దిగి వచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రావడం మాత్రమే కాదు, యెహోవాయే దేవుడు, యెహోవాయే జీవం కలిగిన దేవుడు, యెహోవా చేసే కార్యాలలో గొప్ప శక్తి ఉంది. ఏలియా మనలాంటి మనుష్య స్వభావం కలిగిన వ్యక్తే కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వర్షము వద్దు అన్నప్పుడు వర్షం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరములు? 3.5 సంవత్సరములు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఏలియా మనలాంటి వ్యక్తే కానీ ఎంత గొప్ప ప్రార్థనా పరుడో చూద్దాం. ఎంత గొప్ప విద్వాంస వీరుడు అని చెప్పొచ్చు. ఇంకా విద్వాంస వీరుడు అంటే ఇంకా బాగుంటది. ఏలియా ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చిందంట? ఆకాశం నుండి. మనం ప్రార్థన చేస్తుంటే అగ్ని వచ్చిందా? మరి మన ప్రార్థనలో శక్తి ఉందా లేదా? మరి దేవుని శక్తి మీద ఆధారపడాలి కదా మనము. ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేస్తుంది చూడండి, దహించి వేస్తా ఉంది. ఏలియా ఇంత గొప్ప ప్రార్థనా పరుడు, ఏలియా ఇంత గొప్ప ప్రార్థనా పరుడు. ఏలియా చేసిన ప్రార్థనకి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రావటం మాత్రమే కాదు, అంతా దహించి వేసేసింది. చూడండి, మనం చిన్న మంట వస్తేనే మనం తట్టుకోలేము. మరి ఆకాశం నుండి అగ్ని దిగి వస్తే తట్టుకోగలమా? అసలు చూసి తాళగలమా? ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటది. ఏలియా ఇంత గొప్ప ప్రార్థనా పరుడు. కొంతమంది ఏలియా అనే పేరు పెట్టుకుంటారు కానీ ఏలియా లాగా జీవించరు. ఏలియా ఎట్లా జీవించాడు అట్లా జీవించరు. ఇష్టానుసారమైన జీవితం. సరిత రాజులు జీవించారు కదా, దేవుడు చూడటం లేదులేనని. అట్లా దేవుడు చూడటం లేదులే, నేను ఏం చేసినా ఈ భూమి మీద నేను ఎట్లా జీవించినా దేవుడు చూడటం లేదులేనని అట్లా ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలని అనరు. బయలు ప్రవక్త బిడ్డలంటే బాగుంటది. మనం పేరుకు తగినట్టుగా జీవించాలి. లోకంలో చూడండి, ఒక పేరు పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరైనా బాగా మంచిగా జీవిస్తున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? జీవిస్తే వాళ్ళలాగా జీవించాలిరా, జీవిస్తే ఆమెలాగా జీవించాలి, జీవించిన జీవితానికి ఒక అర్థం ఉందని అనుకుంటాం. కానీ జీవించాం, అనుకుంటాం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇవాళ చదవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకుంటాం. కానీ చదవము. అనుకున్నప్పుడు చెయ్యాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. చూడు, నా బిడ్డలు అనుకున్నారు, కష్టపడుతున్నారు. దేవుడు చూస్తాడు ఆకాశంపై పరలోకంలో నుండి, నా బిడ్డ ఇవాళ ఈ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి, మరి ఈ గోల్ ని రీచ్ అవ్వాలి అని అనుకుంది. అనుకున్న దాని ప్రకారం జీవిస్తా ఉంది, కష్టపడుతుంది.
ప్రార్థన చేసుకుంటా ఉంది, చదువుకుంటుంది అని దేవుడు ఒక దినాన మనల్ని చూచి కనికరించి కరుణ కలిగిన దేవుడు కాబట్టి మనం పడుతున్న ప్రయాసకి ఒకానొక దినాన దేవుడు తప్పక జవాబిస్తాడు. మనము రీచ్ అవ్వడానికి దేవుడు చాలా సహాయపడతాడు. కానీ మనకు తర్వాత వండర్గా ఉంటది, నేనేనా చదివింది, నేనేనా ఈ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది, నేను అసలు కల్లో కూడా అనుకోలేదే ఇట్లా జరుగుతుందని అనుకుంటాం కదా అప్పుడప్పుడు మనము. అని ఏంట్రా అట్లా జరిగింది, అసలు ఇట్లా జరిగిద్దని కల్లో కూడా అనుకోలేదురా, ఏంది దేవుడు ఇట్లా చేశాడు అని అనుకుంటా ఉంటాం. అట్లా అద్భుతాలు చూడాలి అని అంటే ఏలియా లాగా జీవించాలి. తీర్మానం చేసుకుంటారా మరి ఏలియా లాగా జీవించాలని? ఏలియా లాగా ప్రార్థన చేసుకోవాలి, ఏలియా లాగా జీవించాలి, ఏలియా ఉన్నట్టు యథార్థవంతంగా ఉండాలి. యథార్థవంతంగా ఉండాలి అంటే చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు. యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. ఏలియా మనలాంటి మనుష్య స్వభావం కలిగిన వ్యక్తే, ఒకప్పుడు పాపంలో జీవించిన వ్యక్తే. కానీ దేవుడు ఎన్నుకున్నాడు ఏలియాని. దేవుని రక్తం చేత ఏలియా కడగబడ్డాడు, దేవుని బిడ్డగా ఏలియా అవుతూ వచ్చినాడు. అప్పుడు ఏలియా జీవితం మొత్తం మారిపోతూ వచ్చింది. మనం కూడా అట్లానే, మనుషులందరూ పాపులేనని వాక్యంలో ఉంది. జన్మ కర్మ పాపములు కలిగి జీవిస్తున్నాం. మనం పుట్టంగానే దేవుని బిడ్డలం అయిపోలా. మనం కూడా లోకంలో ఇష్టానుసారమైన బయలు ప్రవక్తల వల్లే జీవించి దేవుడు ముట్టినప్పుడు, దేవుడు తన స్వరూపంలోనికి మనం తెచ్చుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం మారిపోతూ వచ్చాం. కానీ మనం పుట్టంగానే దేవుని బిడ్డలం కాదు. మనుషులందరూ పాపం చేస్తున్నారు, ఎవ్వరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమా పత్రికలో ఉంది. అట్లానే మనము కూడా కొన్నాళ్ళ వరకు జీవించిన జీవితం ఓకే, అది వదిలిపెట్టేసేద్దాం. ఇక నుంచి జీవించే జీవితము దేవుని కొరకు జీవించాలి. పౌలు అంటూ ఉన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు కూడా మనకులాగా చాలా దుర్మార్గమైన వ్యక్తే. దేవుని ఇంటిని పాడు చేశాడు, దేవుణ్ణి పాడు చేశాడు, దేవుని బిడ్డలను పాడు చేశాడు, దేవుని సంఘాలను పాడు చేశాడు. చాలా భయంకరమైన జీవితం జీవించాడు. కానీ ఒక్క రాత్రికే సౌలు జీవితం మారిపోయింది. దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, అందరికీ హాని చేశాడు, దేవుని బిడ్డలకు ముఖ్యంగా హాని చేశాడు. కానీ దేవుడు పౌలును పట్టుకున్నాడు కదా, ఏలియాను కూడా అట్లానే పట్టుకున్నాడు. అయితే పౌలు అంటా ఉంటాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుడు మనలో ఉండి జీవించినప్పుడు, దేవుని కోసం మనం రోషంగా జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. మన పక్కన కూర్చున్న వాళ్ళే మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇంత భక్తి పరురాలా ఈమె, ఇంత భక్తి పరుడా, ఆకాశంలో నుంచి దిగొచ్చాడా అనుకుంటారు. కానీ మనం వాటిని పట్టించుకోకూడదు. దేవునికి మనకు మాత్రమే ఉండాలి ఆ సంభాషణ. పక్కనున్న వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోకూడదు. ఆ రోజు బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు ఏలియాను కూడా చాలా దూషించారు. ఆ దూషించిన మాటలు దీనిలో కరెక్ట్ గా రాయబడలేదు. కానీ ఏలియాను కూడా చాలా, ఏలియా అంత భక్తి పరుడా, ఆయన ప్రార్థన చేయంగానే వర్షం ఆగిపోయిందా, ఆయన ప్రార్థన చేయంగానే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చిందా అని చెప్పేసి ఎంతగానో ఏలియాని ద్వేషించిన వారుగా ఉన్నారు. కానీ మనుషులు మాటలు పట్టించుకోలే ఏలియా, మనుషుల వైపు చూడలా ఏలియా, మనుషులను ఆచరించలా, మనుషులను బయలుదేవతలను ఆచరించలా. వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఉట్టి దేవుడు, వట్టి దేవుడు, వాటికి ఏమి రూపం లేదు, వారిలో జీవమే లేదు. వాళ్ళు ఎన్నాళ్ళు జీవించినా వాళ్ళు చివరికి నాశనకరమైన పుత్ర సంతానంలోనే ఉంటారు. కానీ జీవం కలిగిన దేవుని సంతానంలోనికి రాడు అని నిశ్చయించుకున్నాడు ఏలియా. నిశ్చయించి వాళ్ళు ఏదైనా చేయనండి, ఉదయం నుంచి మధ్యాహ్నం కాదు కదా, 2 సంవత్సరాలన్నా ప్రార్థన చేయనండి, కానీ వారి ప్రార్థనకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు. దేవుడు ఆ ప్రార్థన కనికరించడని ఏలియాకు ముందే చెప్పేశాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళు చేసేది చూస్తా ఉన్నాడు. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. 450 మంది 400 మంది ప్రార్థన చేస్తున్నారు. మరి 400 మంది చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉంటే, దేవుని సముఖంలో ఉన్నవారు దేవుడు ఇంకెన్ని కార్యాలు చేశారు. 450 మంది ఒక పక్కన పెడదాం, ఒక్క వ్యక్తిని ఒక పక్కన పెడదాం. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారు, 400 మంది ఉంటే వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడని మనుషులు అనుకుంటాం. ఒక్కళ్ళు ప్రార్థన ఆలకిస్తాడని అనుకుంటాము మనం సహజంగా. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం అనుకోండి, మనకి కొంచెం ధనవంతులము, దేవుడు కొంచెం పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి వైపే మన గమనాగమనం ఉంటది. కానీ ఏమి లేని పేదలు బీదల పట్ల మన గమనాగమనం ఉండదు, మన ఆలోచన ఉండదు. వాడు దేనికి పనికిరాడండి, వేస్ట్,
వాడితో జీవిస్తే మనకు కూడా పేరు ఉండదు, వాడితో నడిస్తే మన పేరు కూడా పోతది అని అనుకుంటాం. అది మానవుని నైజం. కానీ దేవుడు అట్లా అనుకోలా. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. కానీ మనుషుల ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు ఎక్కువ మంది ఎట్లా నడుస్తున్నారు, మనం కూడా అట్లనే పోదాం. ఒక్కడితో మనకు పని లేదు. ఈ ఒక్కడు ఉన్నాకల్లే మనం ఉండొద్దు, ఒక్కడున్నాకల్లి ఉంటే మనకు అపజయమే గాని జయం ఉండదు అని అనుకుంటాం సహజంగా. కానీ అట్లా అనుకోలే ఏలియా. 400 కాదు కదా, దానికి డబల్ త్రిపుల్ అన్నా ఉండని. నేనైతే అటు పోను బయలు ప్రవక్తలమాట. నేను ఒంటరిగా నేనున్న దేవునికి ప్రార్థిస్తాను. ఒంటరిగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఒక నిశ్చయితలోకి వచ్చి రోషంగా ఏలియా దేవుని కోసం ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు తర్వాత లాస్ట్ లోకి వచ్చేలేక చూడండి, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తా ఉన్నారంట. ఏమని కేకలు వేస్తున్నారంట? యెహోవాయే దేవుడు, ఆయనే జీవం కలిగిన వాడని ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు కదా. యెహోవాయే దేవుడు అని ప్రార్థన చేస్తా ఉన్నారంట. అయితే 41వ వచనంలో చూడండి, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుడుతుంది, భోజనం చేయమని ఆహాబుతో చెప్పాడు. ఆహాబుతో చెప్పినప్పుడు వాళ్ళు భోజనం చేస్తా ఉన్నారు కానీ కర్మేలు పర్వతం దగ్గరకు నేళ్ల మీద పడి మోకాళ్ళుని ఆ బలిపీఠం మధ్యలో ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ అక్కడ ఏం ఉపయోగం లేదు. 7వ రోజు అతడు చూచి మనుషుని చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కి వస్తా ఉంది. ఏలియా మళ్ళీ ఆహాబ్ దగ్గరకు వస్తా ఉన్నాడు. ఆహాబ్ దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్లకుండా వర్షము నాపు, నీ రథము ఆకాశం మేఘము గాలి వాన కారుతో మోకాళ్ల పైన రథం ఎక్కి ఇజ్రాయెల్ దేశానికి పోతా ఉంటాడు గాని మరి ఆ బలిపీఠం చుట్టూ ప్రార్థన చేస్తా ఉంటారు గాని చూడు ఎట్లా పడున్నారు చూడండి. ఒక్క నిమిషం చూపిస్తాను. వర్షం వచ్చేసింది, ఎట్లా పడున్నారో చూడండి. ఉట్టి వాటిని సేవిస్తే ఇట్లా ఉంటది జీవితం, మూగ వాటిని సేవిస్తే ఇట్లా ఉంటది జీవితం. ఏలియా చేసిన ప్రార్థన ఇది రెండు పక్కన పెడతాను చూడండి. జీవం కలిగిన వాటిని సేవిస్తే ఇట్లా ఉంటది జీవితం. ఏం నా బాబు నిద్రపోతున్నాడు ఏంటి? లాస్ట్ బ్లూ కలర్ షర్ట్ నిద్రొస్తుందా? అయ్యా ఇదిగో, దేవుణ్ణి కలిగి జీవిస్తే ఇట్లా ఉంటది జీవితం. దేవుడు వద్దు నాకు లోకమే కావాలని జీవిస్తే ఇట్లా ఉంటది జీవితం. నువ్వెంత అందంగా ఉన్నా, నువ్వెంత విద్వాంసరాలు అయినా, నువ్వెంత ధనవంతురాలు అయినా, నీకెన్ని అందచందాలున్నా, నీకెంత పేరు ప్రఖ్యాతలున్నా, ఉట్టి వాటిని సేవిస్తే జీవితం ఇట్లా చివరికి నరకానికి ఈడ్చుకెళ్ళబడతారు. చూడండి ఎట్లా పడిపోయి ఉన్నారు. ప్రార్థన చేస్తారు, ఉపయోగం ఏముంది? ఏలియా ప్రార్థన చేశాడు, ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. ఏలియా ప్రార్థన చేశాడు, ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. గుట్టి వాటిని సేవిస్తే ఇట్లా ఉంటది కార్యం. చివరికి మనము ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, బయలుదేవతలు లాంటి ప్రవక్తలకు మొక్కకూడదు, బబుల్ కమ్ తినకూడదు. మందిరంలో చూసేసిరా, వెళ్ళి స్టాండ్ ఉంది చూసెళ్ళు. వెంటనే వచ్చేసేయాలి. ఎవ్వరు నోట్లో బబుల్ కమ్స్ అసలు అవేమి పెట్టి తీసుకురాకూడదు మందిరానికి. వాళ్ళు దేవునికి ఇష్టమైన పిల్లలు కాదు. బబుల్ కమ్ అస్సలు తినకూడదు మందిరానికి. అయితే సత్యం అంటే దేవుని వైపు ఉన్న వాళ్ళకి చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా మరి రక్షణ లేని వారి మధ్య నడిస్తే వీళ్ళకున్న రక్షణ కూడా తగ్గిపోతా ఉంటది. అట్లా జీవించకూడదు. మనకి కింద ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు చూడండి. నేను సరిత రాజు బజార్కి వెళ్ళారు, జామ్ డబ్బా కొనుక్కొచ్చుకున్నారు అని ఒక ఉదాహరణ చెప్పాను కదా, దాని గురించి అర్థమైంది మీకు. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ రోజు సండే స్కూల్ ఉంది, మీ ఫ్రెండ్స్ తో చెప్తున్నారు అనుకోండి ఎవరైనా, ఒరే ఈ రోజు మా మందిరంలో సండే స్కూల్ ఉంది, మా సండే స్కూల్ టీచర్స్ అందరినీ తీసుకురమ్మంది అని రక్షణ లేని వారికి చెప్పామనుకోండి, వాడేమంటాడు? వస్తాడా మన నెంబడిపడి? ఏమంటాడు?
నువ్వు పోయి ఆడుకోవాలంటాడు. ఇంకొకళ్ళు ఏమంటారు, నువ్వు పోరా, నువ్వు చెప్పింది చాలే, ముందు నువ్వు బాగుపడు, తర్వాత నేను బాగుపడతానులే అని అంటారు. అది అట్లా ఉండకూడదు. సండే స్కూల్ ఉంది అని అంకుల్ వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఈ రోజు VBS ఉందని మీకు అందరికి ముందే చెప్పారు కదా, VBS ఉంది రండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ తీసుకురండి అని అంకుల్ రోజు చెప్తా ఉన్నాడు కదా. అట్లా మీరు దేవుని శక్తి మీద ఆధారపడి మీరు యథార్థంగా ఉండి, ఈ రోజు సండే స్కూల్ ఉంది మా మందిరంలో అంకుల్ వాళ్ళు చెప్తున్నారంటే మన ఎమ్మడబడి వచ్చేటట్లుగా ఉండాలి మన జీవితం. వాడు చూడు చక్కని మార్గంలో వెళ్తా ఉన్నాడు, దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు, వాడి జీవితమును బాగుపరుచుకోవాలని వెళ్తా ఉన్నాడు. వాడితో పాటు మనం కూడా నడిస్తే మనం కూడా దేవుని మార్గంలో నడుస్తాము, మన జీవితం కూడా దేవుని మార్గంలో ఉంటది. దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఈ లోకంలో మనం ఎంత జీవించినా, మనం ఎంత ధనాన్ని సమకూర్చినా, మనం ఎంత అందచందాలు కలిగి ఉన్నా, మనం ఎంత విద్వాంసులైనా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ లోకం మనకేం శాశ్వతం కాదు. ఈ లోకపు నటనంతా గతించిపోయేదే. ఏదో మానవులంగా శరీరానికి కొంత ఆహారం అవసరము, బ్రతకడానికి కొంత జీవనం అవసరం అని జీవించడం తప్ప ఈ లోకానుసారంగా జీవిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి కలిగి ఏమున్నా లేకపోయినా, ఈరోజు ఆహారం ఉన్నా లేకపోయినా, నీళ్లు తాగి దేవుణ్ణి ఆరాధిస్తాం, నీళ్లు తాగి దేవుణ్ణి వెంబడిస్తాం అనుకొని దేవుని వైపు రోషంగా కలిగి జీవించిన వాళ్ళ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లా జీవించినప్పుడు మాత్రమే మనము దేవుని శక్తి మీద ఆధారపడి జీవిస్తాం. ఆహాబ్ లాగా ఉండకూడదు మన జీవితము, ఏలియా వలె ఉండాల. ఏలియా లాంటి గొప్ప ప్రార్థనా పరులం కావాలా. రానున్న దినాలలో దేవుడు అదే కోరుకుంటుంది. నా బిడ్డలు మరి నన్ను ఆరాధిస్తూ, నన్ను సేవిస్తూ, నన్ను వెంబడిస్తూ నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నా బిడ్డలు దీనులుగా, శత్రువులుగా, మరి స్థానం లేకుండా అట్లా ఉండకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి విధానంలో మనం జీవించినప్పుడే మనం ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలంగా, గొప్ప ప్రార్థన పరులంగా ఉంటాం. అప్పుడు మనం చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి మన మార్గంలో నడవటానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఇక నుంచి మీరు ఏమని తీర్మానం చేసుకోవాలంటే, ప్రతి ఆదివారం సండే స్కూల్ కి రావాలి. సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్ కి వెళ్తున్నారు. ప్రతి ఆదివారం సండే స్కూల్ కి, ఈ VBS 5 దినాలే కాదు సండే స్కూల్ కి వచ్చేది. ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉంటది. మీకు సండే స్కూల్ టీచర్ ఉంటారు. టీచర్ చక్కగా పాటలు, చక్కని వాక్యం చెప్తది. చిన్నప్పటి నుంచే మీరు ఇట్లా దేవుని మార్గంలో ఎదుగుతూ 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 ఉన్నారనుకోండి, మీరు కూడా రానున్న దినాలలో ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలు అవుతారు. ఒక VBS రోజే వచ్చి మిగతా రోజు లోకంలో ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే, మందిరానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఆడుకుంటూ సినిమాలకి, షికార్లకి, వాటికి పోతూ ఉంటే వాళ్ళని చూసి దేవుడు ఏ మాత్రం కూడా ఇష్టపడడు. ఇవాళ నుంచి తీర్మానం చేసుకుందాం మనం. మరి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వద్దాము. సరిత రాజుల వలె యథార్థవంతంగా జీవిద్దాము. వాళ్ళు కూడా చూడండి, జామ్ డబ్బా సరిత రాజు అంటూనే ఉన్నాడు, కానీ తల్లి గద్దించింది. వద్దు, దేవుడు చూస్తున్నాడు, వెళ్ళి షాపతనికి ఇచ్చేసిరా. దేవుడు యథార్థంగా చూస్తున్నాడు, రేపు ఇంకా 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు అననని తల్లి సరిదిద్దుతూ వచ్చింది. అంత గొప్ప ఉద్వాంసంలోనికి వచ్చారు. మనం కూడా అట్లా తీర్మానం చేసుకుందాం. ఈ VBS 5 రోజులే కాదు, ఆదివారం కూడా సండే స్కూల్ కి రావాలి. మీరందరూ దేవుని శక్తి మీద ఆధారపడుతున్నానని ఫస్టే చెప్పారు కదా, అట్లా తీర్మానం చేసుకొని ఏలియా లాంటి జీవితం మనం కూడా రానున్న దినాలలో కలిగి జీవిద్దాం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం. మంచినీళ్ళు ఎందుకు అవుతుంది, నీకు కొంచెం అయిపోయింది. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. దేవుని శక్తి. కంటత వాక్యంలో మన అంశం వచ్చేసిందా? ఇట్లా ఈ కంటత వాక్యం నేర్చుకోవాలి. నిన్న 2 లెసన్లకి 2 కంటత వాక్యాలు. ఈ కంటత వాక్యం మధ్యాహ్నం అంకులు అడుగుతారు. భోజనం అయిపోయిన తర్వాత దండిగా తిన్నామని ఇంటికి వెళ్లకుండా కంటత వాక్యం నేర్చుకుని అంకులు అడగంగానే చెప్పేసేయాలి. మీకు గిఫ్ట్లు వద్దా? కావాలనుకున్నప్పుడు చెప్పాలి. ఓకే, రైట్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చిన్న చరణం పడుతుంటే వరుసగా వస్తాను. చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మోకాళ్ళు అందరూ మోకాళ్ళు వేయాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనంగానే వినపడకూడదు. గుండు సూది కిందేసిన శబ్దం వినపడాలి. మీరు జూనియర్స్ కదా, కేజీ పిల్లలు కాదు కదా. ప్రార్థన వినపడంగానే గుండు సూది కిందేసిన శబ్దం వినబడాలి.
ఏ కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. దేవుని శక్తిని సంపాదించుకొని దేవా దేవునికి ఇష్టముగా బ్రతికితే ఏలియా వలె మా జీవితములు ఎంత ఉన్నతముగా ఎంత ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క కథ ద్వారా మాకు మీరు తెలియపరుస్తూ వచ్చినందులకై స్తోత్రాలు. ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఆకాశం నుండి అగ్ని దిగుతూ వచ్చింది ప్రభువా. మరి మా బిడ్డలు మేము కూడా రానున్న దినాలలో మనుషుల శక్తిని ఆచరింపక, మనుషుల వైపు చూడక మీ వైపు చూస్తూ రోషం కలిగి జీవించి దేవుని శక్తి మీద ఆధారపడుతూ మీ కార్యములను మేము స్వతంత్రించుకోవడానికి రానున్న దినాలలో మా జీవితములు కూడా ఏలియా వలె ఉండడానికి సహాయపడుతూ రమ్మని దేవా, మీ కొరకై ప్రభా మరి మేము పాటుపడి ప్రయాసపడే బిడ్డలంగా మమ్మలను కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలు కూడా చక్కని తీర్మానములు చేసుకోవడానికి సహాయపడుతూ రండి. ఎవరు కూడా రెండు తలంపుల మధ్య తడబడకుండా దేవా మరి చల్లగా నిలువెచ్చని స్థితిలో జీవించకుండా ప్రవ్వా అటువంటి దీన మనస్సు బిడ్డలకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. దేవా మీ కనికరమును మీ కృపను కోరుకుంటా వస్తున్నాం. మీరే సహాయపడుతూ రమ్మని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ తిరిగి మధ్యాహ్నం సెషన్ అంతటిలో కూడా మీ హస్తములకై అప్పచెప్పుకుంటూ మీరే కార్యం జరిగిస్తున్నారని నమ్మి విశ్వసిస్తూ వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. కృప చూపించండి. మీ దాసుడు దాసురాలు కూడా చక్కని జ్ఞానం ఇచ్చి ప్రభా ఈ పరిచర్యలో ఎట్లా ముందుకు కొనసాగాలో కూడా మీరే సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతా ఉంటాను. ఫస్ట్ గర్ల్స్ ని పంపిద్దాం. అంతే. ఫస్ట్ గర్ల్, తర్వాత బాయ్స్ అందా కూర్చోవాలి. పరలోక దూతాళితో మెల్లిగా మెల్లిగా. ఇక్కడ 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 పాపా ఇక్కడ బాబా మాట్లాడద్దు. ఇక్కడ ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గ్రూప్స్ ఫామ్ చేయండి, రౌండ్స్ గ్రూప్స్ కూర్చోండి. బాయ్స్ ఇక్కడ గ్రూప్స్ కూర్చోండి. ఇక్కడ ఇక్కడ కూర్చోండి. గ్రూప్ బాబు మధ్యాహ్నం ఇస్తాం. అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గ్రూప్స్ కూర్చోండి. జరగండి జరగండి వెనక్కి జరగండి. మీరు మీ గ్రూప్ మీరు కాదు కదా, మీరు జూనియర్సా? పైనుంచి వచ్చారా? అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. సర్కిల్ కూర్చోండి. బాబు ఇటు జరగాల. బాబా మీరు జూనియర్స్ కదా, నిన్న క్లాస్ కదా, మీరు నిన్న క్లాస్. ఇటు జరగండి. బాయ్స్ ఇటు జరగండి, ఇటు జరగండి. బాయ్స్ ఇటు జరగండి. ఇవ్వలేదు దాని బాక్స్ బాక్స్ చూడండి. దీంట్లో కలపండి, వెనకాల రాసేసేయండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు గ్రూప్ తీసుకోండి. మీరు జూనియర్, వీటి వర్క్ గ్రూప్ రాయించి కూర్చోండి. కూర్చోండి. నిన్న మీరు బెగ్గి క్లాస్ తీసుకోండి. మీరు మీకు ఇంకా పిల్లల్ని ఇస్తాను. దగ్గరికి వెళ్ళండి, నాటికి దగ్గరికి వెళ్ళండి. ఆడపిల్లలు దగ్గర మాట్లాడకూడదు. ఇక్కడ కావాలా ఆ చైర్ సైడ్ జరిగింది. రావాలి 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 రావాలి. ఇక్కడ 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 మీరు కూడా దగ్గరికి
నిన్నటి క్లాసా? ఆంటీ దగ్గర అదేంగోండి అటెండెన్స్ తీసుకోండి పెన్నా